నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్షేమంతో కూడిన అభివృద్ధి మా ధ్యేయం. గుంటకల్ శాసనసభ్యులు వైవిఆర్ స్పష్టం. అమరావతిలో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం. జనగామ జిల్లాకు పాపన్న జనగామ జిల్లాగా నామకరణ చేసి టీఆర్ఎస్ పార్టీ టికెట్ గౌడ్లకే ఇవ్వాలి. గౌడ సంఘాల జేఏసీ డిమాండ్. చదువులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మోడల్స్ తో పాటు బ్యాడ్జీలను అందజేసిన జెడ్పీటీసీ. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జన్మభూమి రోడ్డులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 17న విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జన్మభూమి రోడ్డులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం కాలేదని, సెప్టెంబర్ 13, 1948లో ఇస్లామిక్ ఉగ్రవాద నియంత నిజాం అకృత్యాలకు వ్యతిరేకంగా ఆపరేషన్ పోలో సైనిక చర్య చేపట్టి తెలంగాణను నిజాం రాక్షస పాలన నుండి విముక్తి చేసిన వ్యక్తి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని, ఆ మహనీయుని స్మరిస్తూ ఈ రోజు ఆయన విగ్రహానికి పూలమాల వేయడం జరిగిందని అన్నారు. నేటి నుండి సెప్టెంబర్ 17 వరకు బీజేపీ ఆధ్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టి నాటి తెలంగాణ విమోచన దినోత్సవం గురించి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తెలు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు భరత్, సురేష్, కౌన్సిలర్లు నరేందర్, శ్రీనివాస్, ప్రవీణ్, నాయకులు వెంకట్, రాజు, భూపాల్, వేణు, రఘు, లింగం, నరేష్ తదితరులు ఉన్నారు. దోమకొండ మండలం ముత్యంపేట గ్రామ ఉప సర్పంచ్ శిరీష్ గౌడ్ పై గ్రామ పాలక వర్గం అవిశ్వాస తీర్మానం చేసింది. గ్రామ ఉప సర్పంచ్ పై పెట్టిన విశ్వాసంలో 6 వార్డు సభ్యులు సర్పంచ్ ఆమోదం తెలిపారు. దోమకొండ మండలం ముత్యంపేట గ్రామ ఉప సర్పంచ్ శిరీష్ గౌడ్ పై గ్రామ పాలకవర్గం అవిశ్వాస తీర్మానం చేసింది. గ్రామ ఉప సర్పంచ్ పై పెట్టిన అవిశ్వాసంలో 6 వార్డు సభ్యులు సర్పంచ్ ఆమోదం తెలిపారు. భూ అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని గ్రామస్తుల నిర్ణయం మేరకే అవిశ్వాస తీర్మానం చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. అంతకుముందు పంచాయతీ సిబ్బందితో ఆర్డీఓ సమావేశం నిర్వహించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఇలా చేస్తే ప్రజల తీర్పు తప్పనిసరి అని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో అవినీతికి, భూ కబ్జాలకు పాల్పడిన ఉప సర్పంచ్ శిరీష్ గౌడ్ తో పాటు సర్పంచ్ కి మద్దతు తెలిపిన వార్డు మెంబర్లు సైతం పదవి నుంచి తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దాదాపు 1200 గజాల భూమిని ఉప సర్పంచ్ కబ్జా చేశాడని తెలిపారు. ఉప సర్పంచ్ తీరుపై కలెక్టర్, డిపిఓలకు ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మరి ఇదే విషయము పత్రికాముఖంగా ప్రింట్ మీడియా, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా తెలపడం జరుగుతుంది. మరి ఎప్పుడైనా ప్రభుత్వ స్థలాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మరి అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ యొక్క అవిశ్వాస తీర్మానంలో 6 సభ్యులు, నాతో పాటు 6 సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ విషయము పత్రికా విలేకరులకు వినియోగించడం జరుగుతుంది. 10 మంది వార్డు మెంబర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించారు. అందులో 4 వార్డు మెంబర్లు మరి వారు ముఖం చాటేయడం జరిగింది.
మరి వారిపైన ప్రజలే ఎన్నుకున్నారు కాబట్టి ఆ వార్డుకు సంబంధించిన గ్రామస్తులు వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనకి ఇంకా తెలియదు. మరి గ్రామ పంచాయతీ పరంగా మాత్రము మేము ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేదు. అంతా కూడా గ్రామస్తుల దృష్టిలో ఉంది కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించకుండా పరిపాలన మరి చేయాలి. కాబట్టి ఏదున్నా కానీ ప్రజలను కలుపుకునే ఈ యొక్క మిగిలిన ఏదైతే కాలం ఉందో ఆ పరిపాలన సజావుగా చేస్తామని, అది వార్డు మెంబర్ల సహాయ సహకారాలతో అభివృద్ధి పనులు చేస్తామని పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. చిన్ననాటి నుంచి విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన చదువులను అలవర్చాలని జెడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ అన్నారు. చిన్ననాటి నుంచి విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన చదువులను అలవర్చాలని జెడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ అన్నారు. జన్నారం మండలం కలంహడుగు వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మోడల్స్ తో పాటు బ్యాడ్జీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి పిల్లలకు క్రమశిక్షణ, దేశభక్తి అలవర్చాలన్నారు. మారుమూల గ్రామాలలో పాఠశాల ఏర్పాటు చేసి విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు మంచి విద్యను అందిస్తున్న పాఠశాల యాజమాన్యం తీరును అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సతీష్ గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ఈ మారుమూల ప్రాంతమైన కలమడుగులో అందరికీ విద్యను అందించాలనే ఉద్దేశంతో సతీష్ సార్ ఈ స్కూల్ను స్థాపించి అంచెలంచెలుగా 100 నుండి మొదలుకొని ఈరోజు 300 వరకు స్ట్రెంత్ను తీసుకుపోవడం ఆయనకు మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఒక పిల్లవాడిని తయారు చేయాలంటే ఎంత కష్టమో అనేది మనకు తెలుసు. అలాంటిది 300 మంది పిల్లలను డిసిప్లిన్గా తయారు చేసి డ్రెస్ కోడ్లో కానీ ప్రతి విషయంలో కానీ డిసిప్లిన్లో కానీ తయారు చేస్తున్న మీ టీచర్లకు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. శాసనసభ నుంచి బీజేపీ నాయకుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సస్పెండ్ అయ్యారు. స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన్ను ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని కోరుతూ శాసనసభలో వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వాళ్ళు మాట్లాడచ్చు కానీ మాట్లాడకూడదు అధ్యక్ష. నా సభ్యుడిగా నాకు మాట్లాడే అవకాశం ఉందా లేదా ఇక్కడ సభలో? ఇదెక్కడి కథ? రాజేందర్ గారు, సభ 3 ప్రకారంగా జరిగిన సంఘటన పైన తమ స్పందన ఉంటే బాగుంటది. డిస్కషన్ తర్వాత చేయండి, మీరు సబ్జెక్ట్ పైన డిస్కస్ తర్వాత చేయండి, కానీ సభ యొక్క 3 అర్థం చేసుకుని వ్యవహరించండి. సార్, మేము వారిని పదే సభలో ఉండాలనే మేము కోరుకుంటున్నాం సార్. వారు సభలో అన్ని చర్చల్లో పాల్గొనాలనే మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పటికీ 3-4 సార్లు చెప్పినాం సార్. 4 సార్లు తమరు కూడా మైక్ ఇచ్చారు సార్. మరి వారు కావలసుకునే బయటకు పోయి రచ్చ చేయాలన్న మూడ్లో ఉన్నట్టున్నారు సార్. వారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, సభలో ఉండి చర్చ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. అయినా సరే వాళ్ళు మేము బయటకు పోయి రచ్చ చేయాలన్న మూడ్లో వారు ఉన్నారు సార్. ఇప్పటికైనా లాస్ట్ సార్, ఒక్కసారి మళ్ళీ తమరు అడగండి సార్. దయచేసి సభ యొక్క 3 అర్థం చేసుకుని తమరు స్పందించవలసిందిగా, సహకరించవలసిగా విజ్ఞప్తి. నాకు గౌరవం ఉందో లేదో మీరెట్లా డిసైడ్ చేస్తారు? మీరెట్లా డిసైడ్ చేస్తారండి? ప్లీజ్ రాజేందర్ గారు. స్పీకర్ గారు నాకు తండ్రి లాంటి స్పీకర్ గారు, నా తండ్రి లాంటి వ్యక్తి. స్పీకర్ గారి కొడుకంటే వయసు నాకు లేదు. స్పీకర్ సార్, ఐ బెగ్ టు మూవ్ దట్ అండర్ సబ్ రూల్ 2 of Rule 340 of Assembly Rules, Sri Itala Rajendar, a member named by the chair, be suspended from the services of the House for the remaining period of the 3rd meeting of 8th session. Motion moved. The question is that Sri Itala Rajendar, a member named by the chair, be suspended from the services of the House for the remaining period of the 3rd meeting of 8th session. Please leave the House. శాసనసభ్యులు ఈటల రాజేందర్ ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. అర్థం కాలే, మరి నువ్వేం చేస్తావు? ఈటల రాజేందర్ గారు మరమనిషి అంటేనే నీకు ఎంత పెద్ద కోపం వచ్చే అసెంబ్లీ బయట అంటే
నువ్వు అసెంబ్లీ లోపల ఒక ప్రధానమంత్రి పట్టుకొని ఫాసిస్ట్ ప్రధానమంత్రి లేదా? నువ్వు అసలు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత నీకు లేదు, అసెంబ్లీని నడిపే అర్హత నీకు లేదు. వాస్తవానికి స్పీకర్ అసెంబ్లీలో పాల్గొనేటువంటి అసెంబ్లీ పోయే అర్హత నీకు లేదు. ఫస్ట్ నీ మీద యాక్షన్ తీసుకోవాలి, నువ్వు క్షమాపణ చెప్పాలి. నువ్వు మాత్రం అసెంబ్లీ సాక్షిగా దేశ ప్రధాని. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానానికి ఆమోదం తెలిపింది. సామాజిక న్యాయం, ప్రజాస్వామిక ఔన్నత్యం, జాతీయ సమైక్యతకు సమున్నత ప్రతీక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. దేశానికే దిశానిర్దేశం చేసి దారి చూపిన దార్శనికుడు అంబేద్కర్. ప్రపంచమే గర్వించదగ్గ మేధావి, అందరివాడు, అసలు సిసలైన ప్రజాస్వామికవాది, అన్ని రకాల ఆధిపత్యాలను నిరసించినవాడు, అన్ని రకాల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడినవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అధ్యక్ష, భారతీయ సమాజాన్ని బహుశా అంబేద్కర్ గారు అర్థం చేసుకున్నంత లోతుగా, భారతీయతను అంబేద్కర్ గారు జీర్ణించుకున్నంత గొప్పగా బహుశా సమకాలీన రాజకీయ నాయకుల్లో స్వతంత్ర భారతదేశంలో ఎవరు కూడా అర్థం చేసుకోలేదని చెప్పుకోవచ్చు. ఈ భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టడానికి ఇంతకంటే గొప్ప మహానుభావులు ఎవరుండరు. తప్పనిసరిగా పెడదాం, పెట్టడానికి కావాల్సిన రిజల్యూషన్ పాస్ చేద్దామని ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకు అనుగుణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రిజల్యూషన్ శాసనసభలో ప్రవేశపెట్టినందుకు कि बाबा साहब अंबेडकर से ज्यादा काबिल और ज्यादा हकदार उस बिल्डिंग का दूसरा कोई नहीं है उसके नाम के लिए। तो हम हमारी पार्टी की जानिब से भी यही कहेंगे कि सबसे ज्यादा हकदार उस बिल्डिंग के नाम की अगर से कोई है तो बाबा साहब अंबेडकर है। हम भी उसकी तायीद करते हैं कि उस बिल्डिंग का नाम बाबा साहब अंबेडकर के नाम से रखा जाए। జనగామ జిల్లాకు పాపన్న జనగామ జిల్లాగా నామకరణం చేసి టీఆర్ఎస్ పార్టీ టికెట్ గౌడ్లకే ఇవ్వాలని గౌడ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. జనగామ జిల్లాకు పాపన్న జనగామ జిల్లాగా నామకరణ చేసి టీఆర్ఎస్ పార్టీ టికెట్ గౌడ్లకే ఇవ్వాలి గౌడ సంఘాల జేఏసీ డిమాండ్. ఈ రోజు మునుగోడు మండల కేంద్రంలోని సత్య గార్డెన్ లో తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్, మోకుదెబ్బ జాతీయ అధికార ప్రతినిధి హైకోర్టు న్యాయవాది బాలసాని సురేష్ గౌడ్, మోకుదెబ్బ జాతీయ నాయకురాలు మాదగోని పద్మ బాలరాజ్ గౌడ్, తెలంగాణ గౌడ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పన్నిహల మమతా గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ నిర్మలా గౌడ్, రాష్ట్ర నాయకులు ఈదులకంటి కైలాసం గౌడ్, పానుగంటి విజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ మునుగోడులో అధికంగా గల గౌడ కులస్తులకు టీఆర్ఎస్ పార్టీ గౌడ కులస్తులకే టికెట్ కేటాయించాలని, మునుగోడు ఉప ఎన్నికలలోపు జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జనగామ జిల్లాగా నామకరణ చేసి గీతా కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్యవర్గాన్ని ఎన్నుకొని 5,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి గౌడ బంధువును ప్రకటించాలని, గీతా కార్మిక బీమా నిబంధనలు తొలగిస్తూ 164 జీవోను రద్దు చేసి రైతు బీమాలాగా గీతా కార్మిక బీమాను అమలు చేయాలని, కల్లు గీతా వృత్తిని పరిశ్రమగా గుర్తించి వృత్తిని అభివృద్ధి చేయాలని, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పరిపాలించిన ప్రాంతాన్ని కోటలను పర్యాటక ప్రాంతంగా ప్రకటించి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని, ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని నిర్మించాలని, హైదరాబాద్ లో గౌడ ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని, 560 జీవోను వెంటనే అమలు పరుస్తూ ప్రతి గ్రామానికి 5 నుండి 10 ఎకరాల భూమిని ప్రభుత్వమే కేటాయించాలని, ప్రభుత్వం భూమి లేని వద్ద ప్రభుత్వం కొన్ని ఇవ్వాలని, కల్లు గీత కార్మికులకు తాటి ఈత చెట్లు ఎక్కే యంత్రాలను ప్రభుత్వమే కొని ఇవ్వాలని, ఈ సమస్యలన్నింటినీ మునుగోడు ఉప ఎన్నికలలోపు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. లేని ఎడల ఉప ఎన్నికల్లో గౌడ కులస్తుల సత్తా, బీసీల సత్తా చూపాలని పిలుపునివ్వడం జరిగింది. పత్రికా సమావేశంలో గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ పక్షాన మేము గతంలో కూడా వివిధ పార్టీలను డిమాండ్ చేస్తూ రావడం జరిగింది. చాలా మటుకు మరి బీసీ అభ్యర్థులు కావాలని పార్టీ కూడా అనుకుంటూనే ఉన్నాయి, కానీ ఆచరణలో కూడా ఫ్రీడమ్ లేదు. బీజేపీ ఆల్రెడీ వాళ్ళ క్యాండిడేట్ ప్రకటిస్తున్నది. కాంగ్రెస్ నుంచి బీసీ క్యాండిడేట్ వస్తారు, వాళ్ళ గౌడ్స్ క్యాండిడేట్ వస్తారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కూడా 45,000 పైన ఉన్నాయి కాబట్టి గౌడ
గీతా కార్మికులకు గౌడ కులస్తులకు టికెట్ ఇస్తారని ఆశించిండ్రు. మరి వాళ్ళు కూడా భంగపరిచిండ్రు. మరి ఏదైతున్నదో మరి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ఇంకా ప్రకటించలేదు. మరి ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకున్నైతే ఇక్కడ మెజారిటీ ఓటర్స్ ఈ యొక్క గౌడ్స్ కమ్యూనిటీ ఉన్నారు కాబట్టి బీసీలు ఉన్నారు, అందులో గౌడ్స్ కమ్యూనిటీ. ఆ బీసీస్ లో ఎక్కువ గౌడ్స్ కమ్యూనిటీ చెందిన వాళ్ళు. ఈ మధ్య కూడా బీసీ టైమ్స్ వాళ్ళు కానీ బీసీ సంఘాలను కూడా ఏ నియోజకవర్గాలలో ఎక్కువ ఉంటున్నారో వాళ్ళకే ఇస్తున్నాం. ఇక్కడ ఈ నియోజకవర్గంలో గౌడ్స్ ఎక్కువ, ఇంకో నియోజకవర్గంలో యాదవ్స్ ఎక్కువ. కొన్ని ఆర్గనైజేషన్స్ ఏం చేస్తుందంటే ఇది వాళ్ళకే ఇవ్వండి, మీరు చేయండి అని కూడా కొంత అవేర్నెస్ తీసుకొస్తుంది. మరి అందులో భాగంగా కూడా బీసీ సంఘాలు కూడా గౌడ్కి ఇస్తేనే బాగుంటుందనే విషయం వచ్చింది కాబట్టి మరి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు కాబట్టి గౌడ కులానికి చెందిన అభ్యర్థిని అంటే పార్టీలో మీకు ఎవరైతే చుట్టూ పని చేస్తారో వాళ్ళకే ఇవ్వండి. కానీ ఆ గౌడ కులస్తులకు చెందిన అభ్యర్థికి ఇస్తే మరి ఎక్కువ మెజార్టీ ఓట్స్తున్నాయి. మరి బీసీ సంఘాల వాళ్ళు కూడా మిగతా కులాలు కూడా దీన్ని సమర్థిస్తున్నారు. మరి ఈ విధంగా మరి సామాజిక న్యాయం చేసినట్టు అవుతుంది. మరి అదేవిధంగా కూడా నిధులు కూడా ఎక్కువ కేటాయించాలా. నిధులు ఎక్కువ కేటాయించేసేసి ఈ యొక్క కమ్యూనిటీస్ మా గౌడ కమ్యూనిటీస్ కూడా మరి ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి పైన ఉన్నది. కాబట్టి ఇప్పుడు కరెంట్ టాపిక్ ఏదైతున్నదో ఖచ్చితంగా గౌడ అభ్యర్థికి టికెట్ ఇవ్వడానికి వాళ్ళు మొగ్గు చూపాలని చేస్తున్నాం. ఒకవేళ గౌడ అభ్యర్థికి ఇచ్చినట్టయితే అత్యంత మెజార్టీతో గెలిపిస్తాం. ఒకవేళ ఏమైనా కాని పక్షంలో బీసీకి ఇచ్చినా కూడా మా గౌడ్స్ పక్షాన ఆ యొక్క బీసీ అభ్యర్థిని గెలపడానికి మేము సాయశక్తిగా కృషి చేస్తాం. వేదవతి వరద బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా బొమ్మనహల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి టీడీపీ అనంతరం జిల్లా అధ్యక్షుడు కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వేదవతి వరద బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా బొమ్మనహాల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి టీడీపీ అనంతరం జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేదవతి నది వరదకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలన్నారు. వేలాది ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేసి నష్టపోయిన రైతు పంట పొలాల్లో ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు కానీ సంబంధిత అధికారులు కానీ పర్యటించకపోవడం దుర్మార్గపు చర్య అన్నారు. పంట పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేసి పంట నష్టపోయి కట్టుబట్టలతో ఉన్నారని ఆయన ఆవేదన చెందారు. కనీసం పంట నష్టం అంచనా వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. పంట నష్టపోయిన రైతులను వెంటనే పంట నష్టపోయిన రైతులను వెంటనే పంట నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి నష్టపోయిన ప్రతి రైతులు వెంటనే తెలుగుదేశం తెలుగుదేశం కాళేశ్వర గారి నాయకత్వం ఎంపీఓలు ఆర్బీకేల వాళ్ళు అందరూ ఎందుకు పోకుండా రైతుల దగ్గర ఆర్బీకేలు ఉన్నాయి కదా ప్రతి సచివాలయంలో వాళ్ళందరూ కొంచెం అమ్మమతం చేసి ఎంత పంట నష్టం జరిగిందని లెక్క కట్టండి. రైతులకు కొంచెం వెనక్కి కొంచెం వెనక్కి వేదవతి హగరి నది
పొంగి పొర్లి ప్రవహించి పంటలన్నింటినీ కూడా నీట ముంచి రైతుకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చిన నేపథ్యంలో అధికారులు, ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు పట్టించుకోని సందర్భంలో తప్పనిసరి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. రైతులను ఆదుకోవడం చేతగానే చెత్త ప్రభుత్వాన్ని మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. మన హయాంలో రైతుకు కష్టం వస్తే అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ప్రభుత్వం నుంచి ఎదురైన భారీ నష్టాలను దాటుకొని ప్రారంభమైందన్న రఘురామకృష్ణంరాజు ఈ పాదయాత్రకు అనూహ్య స్పందన లభించడం అభినందనీయమన్నారు. ఈ వరదల వల్ల సంభవించిన నష్టాన్ని చూస్తా ఉన్నారు, మరి డిమాండ్ చేస్తా ఉన్నారు, రైతులను ఆదుకోవాలని కోరుతా ఉన్నారు. పాలకపక్షం అంటే ఓట్లు వేయించుకొని గెలిచిన వాళ్ళకి బాధ్యత లేదా? వాళ్లే రాకపోతే ఎవరు వస్తారు? మనకంటే ముందు వాళ్ళు ఉండాల. మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా కష్టం వస్తే కాపురామచంద్రారెడ్డి వస్తానా, కాలువ శ్రీనివాసులు వస్తాను. కాపురామచంద్రారెడ్డి ఆ రోజన్నా అసలు ఇట్లా తిరిగి మళ్లీ చూసినాడు నియోజకవర్గం రాలే. అంటే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి మనం కూడా పట్టించుకోలే. కానీ ఈరోజు అధికారంలో ఉన్నాడు, హోదాలో ఉన్నాడు, ప్రభుత్వంలో ఉన్నాడు. అతను రాకపోతే ఎట్లా? బాధ్యత లేదా అతనికి? బాధ్యతలు మరచిన ఈ ఎమ్మెల్యేని, అట్లాగే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రతి రైతు అందరూ ఐకమత్యంగా మళ్ళా ఒక మంచి రాజ్యాన్ని చంద్రబాబు నాయుడు గారి మంచి పరిపాలన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మనం అందరం కూడా రైతుల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి వాళ్ళ తరఫున పోరాటం చేసి వాళ్లకు న్యాయం జరిగేంత వరకు కూడా వాళ్లకు తోడుగా ఉండాలని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనవి చేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ప్రభుత్వం నుంచి ఎదురైన భారీ నష్టాలను దాటుకొని ప్రారంభమైందన్న రఘురామకృష్ణంరాజు ఈ పాదయాత్రకు అనూహ్య స్పందన లభించడం అభినందనీయమన్నారు. అమరావతి నుంచి అర్సవల్లి వరకు రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ప్రభుత్వం నుంచి ఎదురైన బాలారిష్టాలను దాటుకుని ప్రారంభమైందన్న రఘురామకృష్ణంరాజు ఈ పాదయాత్రకు అనూహ్య స్పందన లభించడం ఆనందంగా ఉందన్నారు. తొలుత అమరావతి రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట మహాపాదయాత్ర చేపట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము చేపడుతున్న దీక్ష 1000 రోజులు పూర్తయిన సందర్భంగా 1000 కిలోమీటర్ల మేరకు అమరావతి నుంచి అర్సవల్లి వరకు రైతులు, మహిళలు 2వ విడత పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారని తెలిపారు. అయితే చిత్తశుద్ది, బుద్ధి లేని తమ రాష్ట్ర ప్రభుత్వం వారి పాదయాత్రకు ఎన్నో అడ్డంకులను కల్పించే ప్రయత్నం చేసిందన్నారు. ఆయన కోర్టు తీర్పుతో రైతులు, మహిళలు మొక్కవోని దీక్షతో పాదయాత్రను ప్రారంభించారన్నారు. కృష్ణా జిల్లా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి విశాఖకు చేరుకునే వరకు ఈ పాదయాత్రలో వివిధ రాజకీయ పక్షాల నేతలు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేయాలన్నారు. ఈ పాదయాత్రలో వివిధ రాజకీయ పక్షాల నేతలు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేయనున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ ముఖ్య నాయకుడు మనోహర్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, కమ్యూనిస్టు పార్టీ నేతల నారాయణ, రామకృష్ణలు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్, ముఖ్య నాయకుడు తులసిరెడ్డిలు పాదయాత్రలో పాల్గొని తమ మద్దతుని తెలియజేయనున్నారని తెలిపారు. అమరావతి, విజయవాడలో ఉమ్మడి కృష్ణా జిల్లా తెదేపా విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భారీగా నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
అమరావతిలో కొనసాగుతున్న ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ టార్గెట్ గా పనిచేయాలనే దిశగా చర్చ. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ ముగ్గురిని గెలవనివ్వకూడదని ప్రసంగాలు. రాజేంద్ర ప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ. గుడివాడ, గన్నవరం, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో టీడీపీ అలుపెరగక పోరాడాలి. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి ఇంటిపైకి తెలుగు మహిళలు వెళ్తే నాని ఉచ్చపోసుకున్నాడు. నాని ఆడ కాదు, మగా కాదు, అటు ఇటు కాని వ్యక్తి. టీడీపీలో ఉండగా బీఫామ్ మాత్రమే కాదు, డబ్బులు కూడా తీసుకుని తాను గెలిచిన విషయాన్ని కొడాలి నాని మరిచారా? టీడీపీ నుంచి వెళ్లిన వాళ్లే పార్టీ కార్యాలయం మీద దాడులు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్లను విమర్శిస్తున్నారు. గుడివాడ, గన్నవరం, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో దేవినేని ఉమా, కొనకల్ల నెట్టెం రఘురాంలు పాదయాత్ర చేయాలి. కృష్ణా జిల్లాలో 100 మంది టీడీపీ ముఖ్యులు. ఈ 3 నియోజకవర్గాల్లో ఒక్కచోట 100 గ్రామాలు దత్తత తీసుకోవాలి. ఈ జిల్లా 16 నియోజకవర్గాల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా వేలాదిగా తరలి వచ్చారు. ఈ హాల్ నిండిపోవటమే కాకుండా పక్క హాలు బయట కూడా మేము 100 అనుకున్నది ఈ రోజున 1000 దాటిపోయింది. ఎందుకంటే అక్కడ లెక్కుంది, భోజనాలు ఎన్ని అనేది లెక్కుంది. అక్కడ 1000 దాటిపోయింది. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇది ఇక్కడితో ఆగలిగి ఇక్కడి నుంచే కార్యాచరణ మొదలు కాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన మేరకు ఈ జిల్లాలో ఎవరైతే ఎలాంటి శక్తులు ఉన్నాయో, ఎలాంటి క్రిమినల్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఎదుర్కోవడం కోసం సమైక్యంగా ఉమ్మడి తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా బయలుదేరి ఈ రోజు నుంచే ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటికే మీరు గత వారం నుంచి కూడా ఈ జిల్లాలో జరిగినటువంటి కార్యాచరణ మొత్తం కూడా మీరు చూశారు. మళ్ళా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపల్ కౌన్సిల్ అన్నింటిలో కూడా ఈ నాయకులందరూ కూడా బయలుదేరి అక్కడికి వస్తారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ భరోసా ఇస్తారు. అందరూ ప్రజలందరినీ కూడా సమాయత్తం చేసేటటువంటి కార్యాచరణకి ఇప్పుడే మేము పూనుకున్నామని ఈ వేదిక మీద నుంచే నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ క్షణం నుంచే ఇక్కడ ఎవరు చెప్పారు చెప్పలేదు, మెసేజ్ వచ్చిందా రాలేదా అనేది కాదు, వస్తుంది చెప్తా. ఒకవేళ ఏ రకంగా మీకు తెలిసినా సరే అందరూ కూడా ఒకే సమైక్యంగా ఏకత్వంతో ముందుకు కదలాలని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఇక ఈ జిల్లాలో ఎలాంటి సంఘటనలు కూడా పునరావృతం కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప్రజలకి కూడా అండగా ఉండబోతున్నారు. ఈ నాయకులందరినీ కూడా ఈ వేదిక గురించి నేను ప్రకటిస్తా ఉన్నాను. పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య గుంతకల్ పట్టణం నందు 25 వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం భాగంలో ప్రతి ఇంటికి వెళ్తూ ముఖ్యమంత్రి అందించిన సంక్షేమ పథకాల గురించి సభ్యులకు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమంతో కూడిన అభివృద్ధి మా ధ్యేయం. గుంతకల్ శాసనసభ్యులు వైవీఆర్ పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య గుంతకల్ పట్టణం నందు 25వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం భాగంలో ప్రతి ఇంటికి వెళ్తూ ముఖ్యమంత్రి అందించిన సంక్షేమ పథకాల గురించి సభ్యులకు అడిగి తెలుసుకున్నారు. అలాగే స్థానికంగా వారికున్న సమస్యలను కూడా వివరించమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, చైర్పర్సన్ భవానీ, వైస్ చైర్పర్సన్లు నైరుతి రెడ్డి, ఉమెన్, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, పబ్లికేషన్స్ సభ్యులు, వాటి ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ నాయకులు పాల్గొనడం జరిగింది. సున్నా వడ్డీ వచ్చింది 5,000. మరి నువ్వు ఎవరికి వేస్తావు? అదే ఇది కరెక్ట్. ఇప్పుడు వస్తుంది 22 60 ఏళ్ళు వచ్చినాయా? ఆధార్ కార్డు అట్లా పెట్టారు, భీమ్ కార్డులో 45 పెట్టినారు. భీమ్ కార్డు ఆధార్ కార్డులో ఏముంటే అదే 60 వచ్చింటే రాదు, 60 లోపల ఉంటే వస్తుంది. 60 ఏళ్ళు వచ్చింటే రాదు, 60 ఏళ్ళు లోపల ఉంటే వస్తుంది. ఏమ్మా బాగున్నావా శకుంతలమ్మ? పెన్షన్ వస్తూ ఉంది కదా, 18,750 2 సార్లు వచ్చింది. ఇప్పుడు 3వ కూడా వస్తుంది. సరే లోను 15,000 వచ్చినాయి. ఫస్ట్ 15,000 వచ్చినాయి, 25 నోట్లు సిమెంట్ వచ్చింది, మళ్ళీ రాలేదు. శివారెడ్డి హౌసింగ్ రా, నువ్వు రావయా? ఒకసారి బిల్లు పడిందంట, మిగతా మళ్ళీ బిల్లు పడలేదంట. చూసి అది ఆధార్ కార్డు అన్ని తీసుకొని ఏమే అన్ని రాసుకుంటాడు. ఏం తల్లి
మరి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తావు కదా, చేస్తాం సార్, ఎట్లేకుంటాము, ఎవరికి వేస్తావు? జగన్కి వేస్తాం. అదే మరి ఇన్నోటి ఇచ్చినాడు చూడు, ఇంటికి పెన్షన్ ఇస్తున్నాడు 18,750, ఊరికే ఇస్తా ఉన్నాడు, ఏం కట్టే పని లేకోకుండా. నీ కోడలికి అమ్మ ఒడి వస్తా ఉంది, ఏటికి పంపిస్తు నీ కోడల్ని? పనికి పోయిందే? మరి మొత్తం నీ కోడల్ది, నీ కొడుకుది, నీది మర్చిపోకుండా ఏమ్మా జగన్మోహన్ రెడ్డికి నాకి ఏమన్నారా? ఏం వాసన ఏం రాలే? మంగళవారం స్పెషల్ సండేనే అయిపోయిందా? ఎంత అవుతుంది దినం రోజు? ఇంటి ఖర్చులకి వెళ్ళిపోతుంది. విద్యా దీవెన పిల్లోని చదువులకి ఏమైనా వచ్చిందా? 3,000 చిల్లరా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమంతో కూడిన అభివృద్ధి మాధేయం, గుంతకల్ శాసనసభ్యులు వైవీఆర్ స్పష్టం. అమరావతిలో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం. జనగామ జిల్లాకు పాపన్న జనగామ జిల్లాగా నామకరణ చేసి టీఆర్ఎస్ పార్టీ టికెట్ గౌడ్లకే ఇవ్వాలి, గౌడ సంఘాల జేఏసీ డిమాండ్. చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మోడల్స్ తో పాటు బ్యాడ్జీలను అందజేసిన జెడ్పీటీసీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.